సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అయితే రాబడుతుంది. డే 3 కలెక్షన్స్ వచ్చేసి 106 కోట్లు. సో చాలా బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఏదైతే యావరేజ్ స్టాక్ వస్తుంది అనుకున్నామో సో అదైతే హిట్ కొట్టింది. ఏదైతే భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా వచ్చేసి బోల్తా కొట్టేసింది. అర్థం కాలేదా? గేమ్ చేంజర్ భారీ అంచనాలతో 3 సంవత్సరాలు సినిమా తీసిరు. 400 నుంచి 700 కోట్లు పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసిరు అని చెప్పేసి రకరకాలుగా డప్పేసారు. సో నాకు కూడా ఒక లెవెల్లో అంచనాలు ఉండే, మంచి సినిమా హిట్ అవుతుంది, సో బ్రహ్మాండంగా ఆడుతుంది అని చెప్పేసి. కాకపోతే బిస్కెట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు ఏం చెప్పడానికి కూడా ఏం రాదు కదా. కొన్ని జరుగుతూ ఉంటాయి, మన చేతిలో ఏముండదు కదా. కాకపోతే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము. డే 3 కలెక్షన్స్ ఎంతో తెలుసా? 106 కోట్లు. సో బాగానే కలెక్షన్స్ వర్షం కురుస్తూ ఉంది. డాకు మహారాజ్ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 5 డేస్ అవుతుంది. సో 5 డేస్ కలెక్షన్స్ వచ్చేసి 110 కోట్లు. దీంతో పోల్చుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనేది చాలా బ్రహ్మాండంగా ఆడుతుంది. అండ్ అనిల్ రావిపూడి గారు అసలు ఎక్కడ కూడా హింట్ ఇవ్వలేదు సినిమా ఇంత బాగుంటుంది, ఇంత చక్కగా ఉంటుంది అని చెప్పేసి. సో ట్రైలర్ చూసేది మాత్రం అంతంత మాత్రమే ఉంది, కానీ సినిమా మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి కామెడీ ఫన్ జనరేట్ చేయడం, కానీ ఆ పిల్లోడు బుడ్డోడు పెట్టి సో బూతులు ఆడడం, సో కిరాక్ ఉందబ్బా సినిమా మాత్రం. ఇప్పుడు చూసుకున్నట్టయితే డాకు మహారాజ్ కలెక్షన్స్ కూడా తగ్గుతాయి కూడా. ఏంటంటే ఫ్యాన్స్ ఉంటారు కదా కొంతమంది, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ వెళ్ళి చూడడానికి ఇష్టపడతారు కాబట్టి సో ఒక 2 రోజుల్లో వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు మంచిగా ఆడుతుంది సినిమా. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చేసి ఒక 2 వారాలు గట్టిగా ఆడుతుంది భయ్య. ఆల్మోస్ట్ 106 కోట్లు కొట్టేసింది. దగ్గర ఒక 500 కోట్లు రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఒక 400 కోట్లు మాత్రం ఖచ్చితంగా కొడుతుంది 100%. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు.